వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కులగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తప్పుగా చూపారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య ఆరోపణ. కరీంనగర్లో CBSE COIPL పాఠశాలలో శ్రీ చైతన్య జోనల్ లెవెల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం. పోటీలను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రానున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జగిత్యాలకు చేరిన కలాం స్ఫూర్తి బస్సు యాత్ర సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలని, అద్భుతమైన విజయాన్ని ఢిల్లీ ప్రజలు ఇచ్చారని, దక్షిణ భారతదేశంలో భాజపాకు మంచి వాతావరణం ఉందని, కర్ణాటక, తెలంగాణలోనూ మా పార్టీ అధికారంలోకి వస్తుందని, భారత తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని కాంగ్రెస్ బీఆర్ఎస్లపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటినని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో పెట్టడం లేదని విమర్శించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించింది. మార్కెట్ గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు సాగిన యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్, రామారావు పటేల్, పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టారు. లోపాయికారి ఒప్పందంలోనే కేసీఆర్ కుటుంబంపై కేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం లేదని, ఇది 100% వాస్తవం అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కులగణను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు అన్యాయమే అవుతుందని తెలిపారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిస్తే తెలంగాణలో హిందువులు ఎక్కడ గెలవలేరని తెలిపారు. హిందువులు చేవసచ్చి చేతులు ముడుచుకొని ఉండాల్సిందేనని అన్నారు. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చింది గాడిద గుడ్డు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సింది గాడిద గుడ్డేనని సూచించారు. కేసీఆర్ అంటే ఐరన్ లెగ్, రేవంత్ రెడ్డిది అదే లెగ్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పీఆర్సీని గురించి అడిగేవారుండరని, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడేవారుండరని, అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చిందని, ఢిల్లీలో మేధావి వర్గం బీజేపీకి ఓటేసినట్లు తెలంగాణలో మేధావులు ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తారట. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది మనకు? గాడిని గుర్తించింది. అవునా కదా? ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దనుకున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే. మేధావి వర్గమంతా మా పార్టీకే ఓటు వేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని, రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది భాజపా ఒక్కటే అని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇన్ఛార్జిగా ఉన్న 2 స్థానాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది.
ఎంపీ అరవింద్ ప్రచారం చేసిన కీలకమైన జంగుపురా స్థానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ గెలుపొందారు. అలాగే ఆర్కేపురం స్థానంలో అనిల్ శర్మ విజయం సాధించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అరవింద్కు అభ్యర్థులు తర్విందర్ సింగ్, అనిల్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ వారిని సన్మానించారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని పీఓలు, ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలను ఉద్దేశించి కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల విధులే కాక అనే శిక్షణ తరగతులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వాహకులకు ఒకంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలున్నందున ఓపిక్గా, సంయమనంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని, గడువులోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూలైన్లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి వారిచే ఓటింగ్ జరిపించాలన్నారు. ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను లేవనెత్తే అవకాశాలున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పీఓలదేనని అన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పక్కాగా రికార్డు బుక్కుల్లో వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ డే సందర్భంగా పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మాస్టర్ ట్రైనర్లు హనుమన్లు వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతుల్లో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. either teachers or graduates came అంటే even 20 candidates 30 candidates ఉంటే సో దే కెన్ గివ్ లైక్ దేర్ ప్రిఫరెన్స్ అంటే ఓటర్ 1 to 20 మార్క్ చేయొచ్చు. సో కాబట్టి 1 to 20 మార్క్ కొంతమంది 1 to 3 మార్క్ చేయొచ్చు, కొంతమంది 1 to 20 మార్క్ చేయొచ్చు. సో వాడు వెళ్ళిన తర్వాత 10 secondsలో కంప్లీట్ చేయొచ్చు మార్కింగ్. కొంతమంది ఈవెన్ దే కెన్ టేక్ 30 seconds, ఈవెన్ 1 minute ఆల్సో. సో అందుకు ఇది కొంత లెందీగా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైనా స్లోగా జరుగుతుంది అంటే ఇమీడియట్గా మీ తహసీల్దార్కి ఆర్డీఓ గారి నెంబర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా, ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ తరగతుల్లో తెలిపిన ప్రకారంగా విధులకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని, ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు, పోలీస్ అధికారులు ఆయా సామాగ్రిని తీసుకుని పరిశీలించుకొని కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తదుపరి ప్రిసైడింగ్ అధికారి, పోలీస్ సిబ్బంది ఏజెంట్లకు సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 27న జరిగే ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కి ముందు మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలని, బ్యాలెట్ బాక్స్లకు సీలింగ్ వేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ సీలింగ్ వినియోగంపై ప్రాక్టికల్గా వివరించారు. 2వ శిక్షణ త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని సిపిఓ రాజారాం తెలిపారు. శిక్షణ తరగతులు హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ మన్నే ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చించారు.
రాష్ట్రంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలంగాణ బీజేపీకి చెందిన ప్రధాన నాయకుల మేధోమథనం జరిగింది. ప్రతి ఓటర్ను చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేసింది. తాజాగా వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఢిల్లీలో ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి. మరి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్న భాజపా ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ధీటైన అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై భాజపా భారీ కసరత్తు చేసింది. చివరికి వర్మను రంగంలోకి దించింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్నే ఓడించి జైంట్ కిల్లర్గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాజపా ఢిల్లీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేష్ బిధూరికి పేరుంది. గతంలో పార్లమెంట్ లోపల వెలుపల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో భాజపా ఆయనకు టికెట్ నిరాకరించింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనను ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషీ పోటీ చేసిన కౌల్కాజీ స్థానంలో నిలబెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయనే భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఆయన అతీషీకి చివరి వరకు గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా పార్లమెంట్లో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూస్తోంది. ప్రధాని మోడీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగుతూ ఉండగా ఓటముల్లోనూ ఆ పార్టీ కొత్త రికార్డులు హస్తగతం చేసుకుంటుంది. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన వరుస 3 ఎన్నికల్లోనూ ఖాతా తెరవకుండా వరుస డకౌట్లతో హ్యాట్రిక్ డకౌట్ల అరుదైన ఘోర రికార్డును సాధించింది. ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుండి 2020 మధ్య 8 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు ఒక్క స్థానమైనా గెలవలేకపోతుంది. 2015, 2020 ఎన్నికల్లోనూ 0కే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారి కూడా అదే పేలవ ప్రదర్శన చేసింది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ మరోసారి 0కే పరిమితమైంది. దీంతో హ్యాట్రిక్ డకౌట్ చెత్త రికార్డును చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ఈ దఫా బీజేపీ ఘన విజయంతో గద్దె దిగాల్సి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదని దుస్థితిని చూసి దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. గతం ఎంతో ఘనకీర్తి అన్నట్లుగా తమ పార్టీ పరిస్థితి మారడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సహకారంతో కొంత పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇప్పుడు ఢిల్లీలో వరుస పరాజయాలు ఎదుర్కొంది. కరీంనగర్లో ఈ నెల 11 నుండి 16 వరకు స్వదేశీ మేళా పనులను స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధులు భూమి పూజ చేశారు. స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 16 వరకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే స్వదేశీ మేళా పనులు ప్రారంభమయ్యాయి. స్వదేశీ మేళా బాధ్యులు చల్మెడ రాజేశ్వరరావు, హరీష్ బాబు ఈరోజు భూమి పూజ నిర్వహించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో స్వదేశీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా 6 రోజుల పాటు జరిగే ఈ స్వదేశీ మేళాలో దాదాపు 2 లక్షల మంది పాల్గొనేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా దేశీయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 210కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు, ఉద్యోగాల కల్పన కోసం 120 కంపెనీలు స్వదేశీ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. అలాగే 9వ తేదీన ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని పలు ప్రాంతాల మీదుగా సైకిల్ ర్యాలీని, 10వ తేదీన మారథాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ మేళా బాధ్యులు మాధవరావు, నిరంజనాచారి, రాధాకృష్ణారెడ్డి, వెంకట్, వాసుదేవరెడ్డి, గోపికృష్ణ, సత్యనారాయణ, వేద పండితులు, మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో టీచర్లను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుండి కిచెన్, స్టోర్ రూమ్కు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా వెళ్లి పరిశీలించారు. సిలబస్ ఎక్కడి వరకు పూర్తయిందని ఆరా తీశారు. ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం రివిజన్ చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపల్ తెరిసా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ చూ మాట్లాడుతూ రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో మహిళా కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్నారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చేతుల మీదుగా నియామక పత్రాలు జారీ చేశారు. ఎప్పుడిప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లాలో మహిళా కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులను నియమించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చేతుల మీదుగా నియామక పత్రాలు జారీ చేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఎన్ఎం రజితారెడ్డి, ఎండి హసీనా, మరుపక్క మంజుల, కాల్వ స్వప్నను నియమించారు. హుజురాబాద్ టౌన్ ఏముల పుష్పలత, జమ్మికుంట టౌన్ పూదరి రేణుక, చొప్పదండి టౌన్ గుంటి స్వరూప, చిగురు మామిడి పోలు స్వప్న, హుజురాబాద్ పుల్ల రాధమ్మ, చొప్పదండి చిలుముల స్వప్న, తిమ్మాపూర్ రాచపల్లి సరిత మండల మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. కరీంనగర్లో సిబిఎస్ఈ సిఓఐపిసి పాఠశాలలో శ్రీ చైతన్య జోనల్ లెవెల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట శ్రీ చైతన్య సిబిఎస్ఈ సిఓఐపిఎల్ పాఠశాలలో కరీంనగర్, మంచిర్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జోనల్స్ లెవెల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. పోటీలను సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా, జిఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువులోనే కాదు ఆటల్లో కూడా రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి అనేక మంది ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆటలు అవసరమన్నారు. గెలుపోటములు సహజమని, విద్యార్థులందరూ క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ చదువుల్లో రాణించాలని కోరారు. సిబిఎస్ఈ సిఇఓ ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే ఎలాంటి పోటీలైనా నిర్వహిస్తామని తెలిపారు. కరీంనగర్ సిఓఐపిఎల్ సిబిఎస్ఈ క్యాంపస్లో ఈరోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యి విన్ అయిన వాళ్ళని ప్రతి జోన్ నుంచి ఆడించడం జరిగింది. కలాం స్ఫూర్తి బస్ యాత్ర జగిత్యాలకు చేరుకుంది. సందర్శించి ల్యాబ్ పరికరాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి బస్సు యాత్ర జగిత్యాలకు చేరింది. ప్రభుత్వ ఓల్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కలాం స్ఫూర్తి బస్సు యాత్రను కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. యువ పారిశ్రామికవేత్త మధులాష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ తెలిపారు. నూతన సదుపాయాలతో కూడిన ల్యాబ్ అని, ఇందులో 3D ప్రింటింగ్, ఓవర్ బోర్డ్స్, అర్బన్ రియాలిటీ, మార్చువల్ రియాలిటీ వంటి ఆధునిక పరికరాలతో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మామూలుగా మొబైల్ ఫోన్లో గానీ చూడడం జరుగుతుందని, కానీ రియాలిటీగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుందన్నారు. పిల్లల్లో అందరూ చూసి మీరు కూడా నైపుణ్యాలు నేర్చుకుని కొత్త కొత్త టెక్నాలజీ పెంపొందించడానికి అవసరం పడుతుందన్నారు. ఇప్పుడు ఫ్లో అనే వీళ్ళు ఈ టీం అంతా కూడా కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ తిరగడం జరుగుతుంది. ఆ పార్ట్లో కింద మనకి జగిత్యాలకు కూడా ఇక్కడ ఈ స్కూల్ జడ్పిహెచ్ స్కూల్ రావడం జరిగింది. సో ఇదంతా కూడా ల్యాబ్ కూడా అంతా నేను చూడడం జరిగింది. ఇట్స్ అ వెరీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్. కుల గణనలో మున్నూరు కాపు సంఖ్యను తప్పుగా చూపించారని మున్నూరు కాపు సంఘం నేతలు ఆరోపించారు. కుల గణనపై రీసర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన పూర్తిగా తప్పుల తడకలా ఉందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఆరోపించారు. కరీంనగర్లో మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్తో కలిసి దేవయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కాపులున్నప్పటికీ కేవలం 13,60,000 మాత్రమే ఉన్నట్లుగా చూపించడం సరికాదన్నారు. 2014లో చేసిన సర్వేలో 28 లక్షల మున్నూరు కాపులున్నట్లు సర్వేలో వెల్లడించగా ఇప్పుడు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. చల్లా హరిశంకర్ మాట్లాడుతూ సమగ్ర సర్వే సరిగ్గా నిర్వహించలేదని, బీసీ కులగణన పూర్తిగా తప్పని, ప్రస్తుత సర్వేలో 15 లక్షల మందిని తగ్గించి చూపించారని ఆయన ఆరోపించారు. బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారని అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. సర్వే తిరిగి చేయాలని, లేని పక్షంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. 119 కాన్స్టిట్యూన్సీల్లో 50 పైచిలుకు కాన్స్టిట్యూన్సీల్లో కూడా ప్రభావితం చేసే స్థాయిలో మున్నూరు కాపు కులం ఉంది. దీన్ని గ్రహించిన ఇప్పటి ప్రభుత్వం 50-60 కాన్స్టిట్యూన్సీలో మరి మున్నూరు కాపులు ప్రభావితం చేసేటట్టున్నారు. కాబట్టి వీళ్ళను మానసికంగా వీళ్ళను తక్కువ చేయాలి అంటే జనాభా ప్రతిబద్ధంగా వీళ్ళను తక్కువ చేసినప్పుడు వీళ్ళు ముందుకు వచ్చేటందుకు రారు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఇలా మాకు 25 లక్షలు ఉన్న అంటే 2014లో 20 లక్షలు ఉంటే ఇలా 30 లక్షలు దాటాం. 30 లక్షలు దాటే జనాభాను కూడా
నూతన రేషన్ కార్డుల కోసం అర్హులు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పించనుంది. ఈ మేరకు మీ సేవ డైరెక్టర్కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అందులో కోరింది. అనర్హులు డూప్లికేట్ దరఖాస్తులను నివారించడంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తమకు సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించినట్లయింది. నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్, డెంటల్, ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు గడువు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఎంబీబీఎస్, డెంటల్, ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు గడువు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. విద్యార్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 9 నుంచి 11వ తేదీల మధ్య తప్పులు సరిచేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు ₹1700, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ విద్యార్థులు $1600, ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ విద్యార్థులు ₹1000 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దేశం వెలుపల ఉన్న విద్యార్థులు ₹9500 చెల్లించాలి. మార్చి 7వ తేదీ అర్ధరాత్రి 11:50 లోపు విద్యార్థులు క్రెడిట్ డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో 13 భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 26వ తేదీ నాటికి పరీక్ష కేంద్రాలను ప్రకటిస్తారు. మే 1వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు ఎన్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 14 నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రాయగా 19.15 లక్షల మంది అర్హత సాధించారు. మన రాష్ట్రం నుంచి 64,929 మంది పరీక్షకు హాజరు కాగా 48,788 మంది అర్హత పొందారు. ఈసారి నీట్ యూజీ రాసేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఇవ్వని నిరుద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగాల అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు నరేందర్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెర్కిట్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మరియు వినయ్ రెడ్డికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో 24 గంటల వైఫైతో లైబ్రరీలు ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ హబ్గా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి హయాంలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనని గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు సమస్యల సాధన కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ప్రతి పట్టభద్రుడు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత గళమెత్తారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత గళమెత్తారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సదుద్దేశంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందాలన్నది కేసీఆర్ ఆలోచన అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కులగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తప్పుగా చూపారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య ఆరోపణ. కరీంనగర్లో సిబిఎస్ఈ సిఓఐపిఎల్ పాఠశాలలో శ్రీ చైతన్య జోనల్ లెవెల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం. పోటీలను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
రానున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జగిత్యాలకు చేరిన కలాం స్ఫూర్తి బస్సు యాత్ర సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.